why is the pulling the lawn roller is preferred than pushing the lawn roller? ఈ క్వశ్చన్ లాస్ ఆఫ్ మోషన్ అనమాట, జూనియర్ ఇంటర్మీడియట్. ఇది చాలా రేర్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఇది ఏంటి అంటే అసలు లాన్ రోలర్ అంటే ఏంటి? ఇది లాన్ అంటే గ్రౌండ్ అనమాట, గ్రౌండ్ని చదును చేయడానికి యూజ్ చేసేది అనమాట. ఇది రోలర్. ఇది బరువుగా ఉండే ఒక సిలిండ్రికల్ వీల్ అనమాట, దీనికి హ్యాండిల్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ రోలర్ని ఈజీగా జరపాలి అంటే పుల్ చేయాలా లేకపోతే పుష్ చేయాలా? ఫిజిక్స్ ప్రకారం చూస్తే పుల్ చేస్తే తక్కువ ఫోర్స్ అవసరం పడుతుందా లేదా పుష్ చేస్తే తక్కువ ఫోర్స్ అవసరం పడుతుందా అని. సో ఇక్కడ ఏమన్నారు, ఏ రోలర్ ఆఫ్ మాస్ m కెప్ట్ ఆన్ ఏ రఫ్ హార్జాంటల్ సర్ఫేస్. ఒక రోలర్ని తీసుకొని రఫ్గా ఉన్న ఒక హార్జాంటల్ సర్ఫేస్ మీద ప్లేస్ చేయండి. ద వెయిట్ mg యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. దీని యొక్క వెయిట్ ఎటు పని చేస్తుంది అంటే డౌన్వర్డ్స్ పనిచేస్తుంది అనమాట. ద నార్మల్ రియాక్షన్ యాక్ట్స్ అప్వర్డ్స్. అంటే ఇప్పుడు ఈ రోలర్ ఉంది, దీని నుంచి వెయిట్ ఏమో mg గ్రౌండ్ మీదకి పనిచేస్తుంది, నార్మల్ రియాక్షన్ ఏమో పైకి, దట్ ఈస్ n. అంటే గ్రౌండ్ నుంచి రోలర్ మీదకి ఉండే రియాక్షన్ అనమాట. సో ఇది ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం పుల్లింగ్ ద roller. Let F be the pulling force acting on the roller towards right. ఇప్పుడు ఇదిగో రోలర్ తీసుకున్నామండి. ఫస్ట్ ఈ ది వెయిట్ డైరెక్ట్గా డౌన్వర్డ్ డైరెక్షన్ వెయిట్, అప్వర్డ్ డైరెక్షన్ వచ్చి నార్మల్ రియాక్షన్. ఇది గ్రౌండ్. ఇది ఇప్పుడు దీనికి ఒక హారిజాంటల్ లైన్ ఒకటి ఎజ్యూమ్ చేసుకుందాం. ఈ డైరెక్షన్ అంటే ఈక్వలెంట్ గ్రౌండ్ అని, గ్రౌండ్కి ప్యారలల్గా ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎఫ్ అనే ఫోర్స్ని అప్లై చేస్తున్నాం ఎటువైపు, రైట్ సైడ్కి. అంటే ఏ డైరెక్షను, ఇలా ఇలా. అంటే ఈ రోలర్ని ఇలా లాగుతున్నాం మనం. ఇలా లాగుతూ ఉంటే ఇది గ్రౌండ్కి అంటే ప్యారలల్ నార్మల్ లైన్కి ఎంత అయితే థీటా యాంగిల్ చేస్తుంది అనమాట. ఇది చేస్తూ ఈ ఎఫ్ అనే ఫోర్స్ 2 కాంపోనెంట్స్గా డివైడ్ అయిపోతుంది. ఒకటేమో ఎఫ్ కాస్ థీటా విచ్ ఇస్ హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఏమో ఎఫ్ సైన్ థీటా. దిస్ విల్ బి ఎఫ్ కాస్ థీటా. ఈ డైరెక్షన్లో ఎఫ్ సైన్ థీటాగా డివైడ్ అయిపోతున్నాయి ఈ ఫోర్స్ అనేది అనమాట. ఇప్పుడు చూద్దాం, మనం ఇట్లా పుల్ చేస్తూ ఉంటే ముఖ్యంగా ట్రాలీ సూట్ కేస్ కూడా అంతే, మనం లాగినప్పుడు ఇట్లాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం టోటల్ అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్స్. ఇందులో ఇంకొకటి విషయం ఏంటంటే ఈ డైరెక్షన్లో అంటే ఈ డైరెక్షన్కి ఇది మూవ్ అవుతున్నప్పుడు, ఈ డైరెక్షన్లో ఇది మూవ్ అవుతున్నప్పుడు ఈ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది దీని మీద, ఎఫ్, దట్ ఈస్ రోలింగ్ ఫ్రిక్షన్ అనమాట. ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో అది కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, అప్వర్డ్ ఫోర్స్లో ఏం పని చేస్తున్నాయి, నార్మల్ రియాక్షన్ ఎఫ్ సైన్ థీటా. సో రైట్ ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఎంజీ. సో ఇప్పుడు ఎన్ నార్మల్ రియాక్షన్, ద టోటల్ నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది ఎఫ్ సైన్ థీటా. నేను ఇస్తే ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చుకోండి. ఇప్పుడు ది ఫ్రిక్షనల్ ఫోర్స్ రోలర్ కాబట్టి ఎఫ్ఆర్ అనమాట. ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు mu r into n. ఇది ఫార్ములా. ఫ్రిక్షనల్ ఫోర్స్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఇంటూ నార్మల్ రియాక్షన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేద్దాం, పుట్ ఈక్వేషన్ 1 in ఈక్వేషన్ 2. we get the frictional rolling friction is equal to mu r into n means mg minus f sin theta. ఇది the rolling friction when the roller is pulling. చూద్దాం, కంపేర్ చేద్దాం. నెక్స్ట్ పుషింగ్.
ఈ రోలర్ని పుష్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎలాగా, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ రోలర్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ నుంచి అంట. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మనం డివైడ్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ ఇది మిడ్ పాయింట్, ఎంజీ వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షను, అలాగే నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ డైరెక్షన్. దిస్ ఈస్ ఏ హారిజాంటల్ లైన్. ఒక హారిజాంటల్ లైన్ని ఇట్లా అజ్యూమ్ చేసుకుని చేస్తే ఇప్పుడు ఏమైందంటే ఈ డైరెక్షన్ నుంచి హ్యాండిల్ ఇటు పక్క పెట్టి ఇటు పక్కకి ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నారు. ఇలా ఇది వెక్టర్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఎఫ్ వస్తుంటే దీనికి మధ్యన ఈ హారిజాంటల్ లైన్కి దీనికి మధ్యన యాంగిల్ ఎంత అంటే థీటా. ఈసారి పుష్ చేస్తున్నారు ఇలా కిందకి, ఈ హ్యాండిల్ని ఇటు తీసుకొచ్చి పుష్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదేమవుతుందంటే థీటాకి ఏదైతే టచ్ అయి ఉంటుందో ఆ లైన్ హారిజాంటల్ లైన్ వచ్చి ఎఫ్ కాస్ థీటా. ఎఫ్ కాస్ దీనికి కరెక్ట్గా 90 డిగ్రీస్లో ఉంటుంది. దిస్ ఈస్ ఎఫ్ సైన్ థీటా. ఇప్పుడు మనం చూద్దాం ది హారిజాంటల్ కాంపోనెంట్ is f cos theta. This is f cos theta. The vertical component f sin theta. F sin theta ఎటు ఉంది, డౌన్వర్డ్స్ ఉంది. సో టోటల్ అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్స్ ఫోర్స్. ఇక్కడ చూద్దాం అప్వర్డ్ ఫోర్స్ ఏముంది ఇక్కడ అంటే ఓన్లీ n మాత్రమే ఉంది. n ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్లు ఏమున్నాయి, mg ప్లస్ ఎఫ్ సైన్ థీటా. mg ప్లస్ ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్, the rolling friction Fr is equal to mu r into n. Then Fr అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఏం చేద్దాం, పుట్ ఈక్వేషన్ 3 in ఈక్వేషన్ 4. Fr is equal to mu r bracket open mg plus f sin theta. ఓకే, ఇక్కడ ఇది రోలింగ్ ఫ్రిక్షన్ వెన్ ద రోలర్ ఈస్ పుషింగ్ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ కంపేర్ చేసి చూస్తే ఈ ఈక్వేషన్కి కంపేర్ చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మ్యూ ఆర్ వాల్యూ ఎంతో ఒక నెంబర్ వస్తుంది, ఎంజీ కూడా ఒక నెంబరే, ఎఫ్ సైన్ థీటా కూడా ఒక నెంబర్ వస్తుంది. అయితే ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ తీసేస్తే ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్లో వాల్యూ ఏమైపోతుంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి మ్యూ ఆర్ ఇంటూ సమ్ వాల్యూ వస్తుంది, తక్కువ వాల్యూ అనమాట. కాబట్టి ఫ్రిక్షన్ ఏమవుతుంది, పుల్ చేసినప్పుడు ఫ్రిక్షన్ తగ్గుతుంది అనమాట. అదే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎఫ్ఆర్ మ్యూ ఆర్ అనేది ఒక నెంబరు, ఎంజీ అనేది ఒక నెంబరు, ఎఫ్ సైన్ థీటా ఒక నెంబర్. ఈ రెండు నెంబర్లు యాడ్ అయ్యేటప్పటికి ఈ బ్రాకెట్లో వచ్చిన వాల్యూ కంటే ఈ బ్రాకెట్లో వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, పుష్ చేసినప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ పుల్లింగ్ ది లాన్ రోలర్ ఈజ్ ప్రిఫర్డ్ దెన్ పుషింగ్ ది లాన్ రోలర్. ఎందుకంటే పుల్లింగ్లోనే ఫ్రిక్షన్ లెస్ ఉంటుందన్నమాట, ఫ్రిక్షన్ లెస్ కొంతవరకు తగ్గుతుంది అనమాట. ఇక్కడ మోర్ ఫ్రిక్షన్ ఉంటుందన్నమాట. అంటే పుష్ కూడా చేయొచ్చు, బట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ దీంట్లో బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది రేర్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఇది ఒకసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ.